లక్ష్మణస్వామి సీతాదేవి కూడా లక్ష్మణస్వామిని స్వామి దాసీం ప్రేష్యవై తదా తన దాసిని పంపించింది సీతమ్మ తల్లి. ఏమని ఒక మాట చెప్పమని నేను చెప్పాను మరిది గారితో చెప్పు, ఏమని రాజ్యంలో చాటింపు వేయాలి, అయోధ్యానగరంలో రాష్ట్రంలో ఒక దుందుభిధ్వని అంటే నగారా చేత మోగిస్తూ ఒక ప్రకటన చేయండి. సప్తద్వీపాల్లో కూడా రామచంద్రమూర్తి పరిపాలించే సప్తద్వీపాల్లో ఎక్కడెక్కడ ఏ ఏ వర్షములున్నావో భరత వర్షం ఇత్యాది వర్షములున్నావో అన్నిటా కూడా ఏ స్త్రీ కూడా ఏ ఒక్క స్త్రీ కూడా భూషణములు లేకుండగా మంచి బట్టలు లేకుండగా అలా కనిపించడానికి వీలేదు. అందరూ దివ్య వస్త్రములు ధరించవలసిందే, మంచి ఆభరణాలు ధరించవలసిందే. దృష్ట చారైర్మయా జ్ఞాతో యద్దేశే యత్పురే కదా నా గూఢచారులంతా తిరుగుతూ ఉంటారు. మా సామంతరాజు యొక్క రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీలైనా సరే మంచి బట్టలు కట్టుకోవాలి, మంచి ఆభరణాలు ధరించవలే. అలా గనక చేయకపోతే ఆ రాజుల్ని శిక్షించేటువంటి పరిస్థితి ఉంటుంది సుమా. తద్రాజ్ఞశ్చాస్తమేదండో రామస్యాపి విశేషత వాడ నేను శిక్షిస్తాను, రామచంద్రమూర్తి కూడా విశేషంగా శిక్షిస్తారు అని ఈ రకంగా సీతమ్మ తల్లి శిక్షితం జ్ఞాత్వా కోశై స్వీయ రాష్ట్రకే తన కోశముల నుంచి ఎవరైనా సరే ఆ రాజు ఉంటే ఆ ప్రజలకి తన కోశముల నుంచి రాష్ట్రం నుంచి వస్త్రాలంకార భూషముల చేత అలంకరింపజేయాలి బ్రాహ్మణాదులంతా కూడా అని ఈ రకంగా సప్తద్వీపం నృపతయశ్చిత్తం సీతా సుశిక్షితం సీతమ్మ తల్లి ఈ రకంగా నిర్దేశించిన ప్రకారం గజదుందుభుఘోషేణ ఒక ఏనుగు, ఆ ఏనుగు మీద నగారా పెట్టి అంతా గట్టిగా ధ్వని చేస్తూ ప్రకటన చేశాట. అది మొదలు ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా ఆభరణములు లేనివాడు పురుషుడు కానీ స్త్రీ కానీ ఒక్కరు లేరయ్యా. అవనిజా భయాత్ ఎందుకయ్యా అంత భయపడ్డారా అన్నారు. సీతమ్మ తల్లి యొక్క మాటకి అంత భయపడిపోయారన్నమాట. ఏవన్ నానా కౌతుకాని భూమ్యాం సీత అకరోన్ముద ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశములు సీతమ్మ తల్లి